రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి అయితే మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. గైస్ ఫస్ట్ మీకైతే క్లియర్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ అయితే 3 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేను ఆల్రెడీ 2 నోటిఫికేషన్ వివరాలు అయితే చెప్పాను. ఇది 3rd నోటిఫికేషన్. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇదైతే మీరు చూసుకుంటే ప్యూర్లీ అనేది పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. ఏదైనా నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై అనేది చేయను. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంటేనే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లై అనేది ఫిబ్రవరి 14 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది మార్చి 14 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీ వివరాల్లో చూసుకుంటే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో 2 ప్లేస్ నుంచి రావడం జరిగింది. రామగుండం అదేవిధంగా నోయిడా నుంచి రావడం జరిగిందండి. రామగుండం అయితే మన తెలుగు రాష్ట్రంలో అయినా తెలంగాణలో అయితే ఉంటుంది. మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ కెమికల్లో అయితే 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇది కూడా రామగుండంలో 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అది మెకానికల్ వాళ్ళకైతే 6 ఉద్యోగాలు, తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకు 3, ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకైతే 2, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకైతే రామగుండంలో 1, అదేవిధంగా నోయిడాలో అయితే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ లాలో అనేది ఇక్కడ చూసుకుంటే రామగుండంలో ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. నోయిడాలో 1 వేకెన్సీ అయితే ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే చూసుకుంటే 1 వేకెన్సీ అనేది రామగుండంలో, నోయిడాలో 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 28 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. ఏపీలో అయితే కర్నూలు, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఉంటాయి. అండ్ తెలంగాణ వాళ్ళకైతే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. మనం అప్లై చేసేటప్పుడు అయితే అవైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఫస్ట్ ఆప్షన్ ఇది చూస్ చేసుకుంటాం, అదైతే మనకు మ్యాక్సిమం ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. గైస్ ఈ వేకెన్సీలకు అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. కాకపోతే మీకు అనేది మ్యాక్సిమం అయితే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ వాళ్ళకైతే రిలేటివ్ బ్రాంచ్లో అయితే బీఈ లేదా బీటెక్, బీఎస్సీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కెమికల్ బ్రాంచ్ నుంచి అయితే. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వీళ్ళకు బాయిలర్ ఆపరేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉన్నా మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇది లేకపోయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకలా ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకైతే రిలేటివ్ బ్రాంచ్లో అయితే బీఈ, బీటెక్, బీఎస్సీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సేమ్ అదేవిధంగా ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకు కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకు కూడా సేమ్ ఇదే విధంగా అయితే వర్తిస్తుంది. బీఈ కావచ్చు, బీటెక్, బీఎస్సీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లా వాళ్ళకైతే డిగ్రీ అనేది లాలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎల్ఎల్బి అనేది మీ దగ్గర 5 ఇయర్ అయితే ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హెచ్ఆర్ వాళ్ళకైతే ఎంబీఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వాళ్ళకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించండి, 18 సంవత్సరాల నుంచి అయితే మీకు అనేది 25 సంవత్సరాలకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు, అదేవిధంగా ఎంబీఏ వాళ్ళకైతే 28 సంవత్సరాలకు అయితే అప్లికేషన్ చేసుకునే విధంగా క్యాండిడేట్ వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది 150 క్వశ్చన్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 2 అవర్ టైం అయితే ఉంటుంది. దీంట్లో 100 మార్క్స్ అనేది మీ డిసిప్లిన్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 50 క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిట్యూడ్, అప్టిట్యూడ్, అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ నుంచి అయితే ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఆఫ్టర్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సిబిటీ ఎగ్జామ్కి అయితే 80% కేటాయించడం అయితే జరుగుతుంది. మార్క్స్ అనేది వెయిటేజ్. అదేవిధంగా ఇంటర్వ్యూకి అయితే 20% అయితే కేటాయిస్తారు. టోటల్ 100% అయితే ఇక్కడ కేటాయించడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ మ్యాన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే ఉండదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే 700 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.